మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఇన్సోమియా అండి, నిద్ర సరిగా రావట్లేదు, డీప్ స్లీప్ పట్టట్లేదు, మార్నింగ్ లేచిన వెంటనే నిస్సత్తుగా అనిపిస్తుంది, నీరసంగా అనిపిస్తుంది, మేబీ నిద్ర పట్టట్లేదేమో, సరిపోవట్లేదేమో, డీప్ స్లీప్ కాదేమో నాకు అని చాలా మంది రకరకాల సమస్యలతో వస్తుంటారు మన దగ్గర. డీప్ స్లీప్ అంటే కళ్ళు అలా మూసుకొని పడుకున్నాం అనుకోండి, పొద్దున ప్రశాంతంగా లెగడమే. ఇంక మధ్యలో ఏం జరిగిందో ఏమవుతుందో కూడా మనకు తెలియదు, అంత డీప్ స్లీప్ పట్టాలి. లేదు మధ్య మధ్యలో లెగడం, ఇటు కదలడం, చిన్న సౌండ్లకి లెగడం, ఇవన్నీ కూడా అంటే లైక్ డీప్ స్లీప్ లాగా అనిపించదు మనకి. సో కాబట్టి నిద్ర బాగుంటేనే అన్ని బాగుంటాయి. నిద్ర పట్టాలంటే మనం ఏం చేయాలి, నేను చెప్తుంటాను చాలా మంది. ఆవు పాలు తీసుకొని ఒక మంచిగా ఒక గ్లాసు, దాంట్లో పిస్తా పౌడర్ ఉంటుంది కదా, పిస్తా పౌడర్ తీసుకొని ఒక స్పూన్ చల్లుకొని తీసుకోండి, కలుపుకొని తీసుకోండి, మంచి నిద్ర పడుతుంది. ఆవు పాలు ఒకటే తాగినప్పుడు చాలా మంచి నిద్ర పడుతుందండి. సో ఒకవేళ పాలు ఎలర్జీ ఉంటుంది, కొంతమంది పాలు తీసుకోవాలి, కొంతమంది పాలు తీసుకోవాలి. సో పాలు ఎలర్జీ ఉన్నప్పుడు పాలు అవాయిడ్ చేసేసి మ్యాక్సిమం ఎర్లీ డిన్నర్ చేయండి. నిద్ర బాగా పట్టాలంటే డిన్నర్ ఎర్లీగా అయిపోవాలి. బై 6-6:30 కల్లా అయిపోతే 10-10:30 కల్లా నిద్ర వస్తుంది. పడుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు తిని పడుకున్నాం అనుకో, నిద్ర కంప్లీట్ డిస్టర్బ్ కూడా, గురక కూడా ఎక్కువగా వస్తుంది, మనకి పొట్ట కూడా బాగా పెరుగుతుంది దీనివల్ల. కాబట్టి నిద్రపోవాలంటే మనం పగలంతా అలిసిపోయి వస్తాం కదా, అలిసిపోయి వచ్చి అదే చెమట వెళ్ళి తొందరగా పడుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనం పగలంతా అలిసిపోయినప్పుడు ఇంటికి వచ్చి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం, అండ్ పడుకునే ముందు హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో ఒక స్పూన్ ధనియాలు వేసుకొని 10 నిమిషాలు కాలు పెట్టుకోండి. చెప్తున్నాను ఖచ్చితంగా ఈ రోజున ఎవరైతే విన్నారో ఈ వీడియో, ఖచ్చితంగా ఈ రోజు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. ఎందుకంటే చాలా మంది చన్నీళ్ళతో స్నానం చేస్తుంటారు నైట్ పడుకునే ముందు. ఎప్పుడు చన్నీళ్ళతో స్నానం చేయొద్దండి. బాగా యాక్టివ్గా పనికి వెళ్తున్నాం, మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్తున్నాము, రోజంతా యాక్టివ్గా ఉండాలనుకుంటే పొద్దునే చన్నీళ్ళతో స్నానం చేయాలి. రాత్రి అలిసిపోయింది బాడీ, ఇంకా అలుపు వచ్చేసింది, నిద్రపోవడానికి వెళ్తుంది, అలాంటప్పుడు గోరువెచ్చని నీళ్ళతో చేసుకుంటే బాడీ ఫ్రీ అయిపోతుంది. అప్పుడు వెళ్ళి నిద్రపోవచ్చు మనం ప్రశాంతంగా. సో గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి హాఫ్ బకెట్ వెనీళ్ళు ఒక స్పూన్ ధనియాలు వేసుకొని 10 నిమిషాలు కాలు పెట్టుకోండి. ఆవు పాలు తీసుకోవచ్చు. అండ్ లేదంటే ఇంకో బెస్ట్ రెమెడీ నిద్ర బాగా పట్టాలంటే, నిద్ర బాగా పట్టాలనుకున్న వాళ్ళు బీట్రూట్ ముక్కలు 4-5 ముక్కలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, 10 పుదీనాకులు ఇవి నీళ్ళలో వేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి. బీట్రూట్, పుదీనా, జీలకర్ర నీళ్ళలో వేసి లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాసు తాగి పడుకోండి. అద్భుతమైన నిద్ర పడుతుంది. అండ్ స్పెషల్లీ నిద్రతో పాటు మార్నింగ్ మోషన్ కూడా సాఫ్ అవుతుంది, గట్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. బీట్రూట్లో గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి గట్ చాలా హెల్తీగా ఉంటుంది. స్కిన్ గ్లో కూడా బాగుంటుంది. మోషన్ సాఫ్ అవ్వాలి, నిద్ర బాగుంటే ఆటోమేటిక్గా స్కిన్, హెయిర్ అన్నీ బాగుంటాయి. కాబట్టి మంచి నిద్ర పట్టాలంటే బీట్రూట్, పుదీనా, జీలకర్ర నీళ్ళలో వేసి లైట్గా మరిచుకొని ఒక పెద్ద గ్లాసు తాగేసి హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు తాగేసి ఎర్లీ డిన్నర్ చేయాలి. డిన్నర్ కూడా ఎర్లీగా అయిపోవాలి, బై 6:30-7 లోపల అయిపోవాలి డిన్నర్. పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు 1 అవర్ ముందు ఈ వాటర్ తాగాలి, బీట్రూట్, కొత్తిమీర, మన పుదీనా, జీలకర్ర వాటర్. అండ్ ఎర్లీగా పడుకుంటే మార్నింగ్ మోషన్ సాఫ్ అవుతుంది, ఎర్లీగా లేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, స్కిన్ బాగుంటుంది, బాడీ బాగుంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది. కాబట్టి నిద్ర బాగా పట్టాలంటే మనం పగలంతా అలిసిపోయి వచ్చిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం, వేడి నీళ్ళలో కాలు పెట్టుకోవడం, దాంతోపాటు ఆవు పాలు మనకి సెట్ అవుతున్నాయంటే దాంట్లో పిస్తా పౌడర్ కలుపుకొని తాగొచ్చు. లేదంటే బీట్రూట్, పుదీనా, జీలకర్ర ఇది ఈజీగా చేసుకోవచ్చు, లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఇది చేసుకుంటూ అండ్ రిలాక్స్గా ఏం ఆలోచించకుండా స్ట్రెస్లెస్గా ఉంటే అన్ని బాగా ప్రాబ్లమ్స్ పోతాయి. సో ఈ చిన్న చిన్న రెమెడీస్ చేయండి, మంచి నిద్ర పడుతుంది, అన్ని ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.